ఇందులో అందమైన గ్రామమైన సుందర్వన్ ఉంది. ఇది హరితపు పొలాలు, ఎత్తైన కొండలు చుట్టూ ఉందని ప్రశాంతంగా ఉంది. ఆ గ్రామంలో ఇద్దరు స్నేహితులు, అర్జున్ మరియు వీర్, నివసించేవారు. వారు చిన్నతనం నుంచే కలిసి పెరిగారు. నదిలో ఆడుతూ, చెట్లెక్కుతూ, గొప్ప సాహసయాత్రల గురించి కలలు కంటూ గడిపేవారు. అయితే వారి వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. అర్జున్ ధైర్యసాహసాలవాడు, అప్పుడప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకునేవాడు. వీర్ మెల్లిగా ఆలోచించే, స్థిరమైన మనసున్న వ్యక్తి. అయినా వీరు విడదీయరాని మిత్రులు. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద ఉత్సవం, చంద్రపూర్ ఉత్సవం జరుగుతుందని వార్త వ్యాపించింది. ఆ ఉత్సవం రంగురంగుల దీపాలతో, సంగీతంతో, రుచికరమైన విందుతో నిండిపోయి ఉండేది. అర్జున్, వీరిద్దరికీ ఆ ఉత్సవాన్ని చూడాలని ఎంతో కోరిక కలిగింది. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద ఉత్సవం, చంద్రపూర్ ఉత్సవం జరుగుతుందని వార్త వ్యాపించింది. ఆ ఉత్సవం రంగురంగుల దీపాలతో, సంగీతంతో, రుచికరమైన విందుతో నిండిపోయి ఉండేది. అర్జున్, వీరిద్దరికీ ఆ ఉత్సవాన్ని చూడాలని ఎంతో కోరిక కలిగింది. అర్జున్ ఉత్సాహంగా చెప్పాడు, వీర్, మనం అటవిలోనే షార్ట్ కట్ తీసుకుందాం. చాలా త్వరగా చేరిపోతాం. వీర్ కంగారు పడ్డాడు. అర్జున్, అది రాత్రి ప్రమాదకరం. అక్కడ అడవి జంతువులు ఉంటాయి. అర్జున్ నవ్వుతూ వీర్ భుజం తట్టాడు. అయ్యో వీర్! మనం పిల్లలము కాదు. మనం ధైర్యంగా ఎదుర్కొంటాం. కొన్ని క్షణాల ఆలోచన తర్వాత వీర్ అంగీకరించాడు. వారు కొంత భోజనం, ఒక దీపం తీసుకుని సాయంత్రం బయలుదేరారు. రాత్రికల్లా చంద్రపూర్ చేరుకోవాలని భావించారు. వారు అడవిలో లోతుగా ప్రవేశించగా పెద్ద పెద్ద వృక్షాలు చంద్రుని కాంతిని పూర్తిగా ఆపేశాయి. చీకటి అలుముకుంది. అజ్ఞాత జీవుల కదలికలు, ఆహా గుగ్గిళ్ల రవ్వలు, ఎక్కడో దూరంగా పులి గర్జన. వీర్ నెమ్మదిగా చెప్పాడు, అర్జున్, మనం త్వరగా బయటకు వెళ్ళిపోవాలి. అర్జున్ మాత్రం అడవి అందాలను తిలకిస్తూ అశ్రద్ధగా చెప్పాడు, వీర్, ఈ నిప్పు పురుగుల ప్రకాశాన్ని చూడు. ఎంత అందంగా ఉంది. అయితే కొద్దిసేపటికి ఒక్కసారిగా దట్టమైన పొగ ఆవరించింది. దారి కనపడకుండా పోయింది. ఎంత ప్రయత్నించినా వారు వెనక్కి వెళ్ళలేకపోయారు. వారిద్దరూ అడవిలో కోల్పోయారు. ఆశల కోల్పోకుండా వారు ఒక పెద్ద వట వృక్షం కింద కూర్చున్నారు. వీర్, మనం ఉదయం వెలుగులో మార్గం వెతుకుదాం, అర్జున్ ధైర్యం చెప్పాడు. కాని రాత్రి కాస్తా గడిచే కొద్దీ అర్జున్ నిద్రలోకి జారుకున్నాడు. వీర్ ఒక్కడే కాపలా వేశాడు. రాత్రి మౌనంగా ఉన్నప్పటికీ అకస్మాత్తుగా పొదల్లో ఓ శబ్దం వినిపించింది. వీర్ గుండెలో వణుకు పుట్టింది. అతను చూడగానే చెట్ల మధ్య చీకట్లో ఒక పెద్ద ఆకారాన్ని గమనించాడు. అది ఒక భయంకరమైన ఎలుగుబంటి. వీర్ వెంటనే అర్జున్ను లేపాడు. అర్జున్! ఎలుగుబంటి! అర్జున్ ఒక్కసారిగా భయంతో చెట్టు ఎక్కేశాడు. వీర్ మాత్రం నేలమీద ఒక్కడే నిలిచిపోయాడు. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి భయంకరమైన గర్జన చేసింది. వీర్కు తన తాత చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఎలుగుబంటి దగ్గరికి వస్తే పారిపోవడానికి మార్గం లేకపోతే నీ మనస్సును శాంతిగా ఉంచి మృతులా నటించు. అది నిన్ను తాకదు. వీర్ ఓ సాహసంతో నేలపై పడిపోయాడు, కదలకుండా. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి అతనిని వాసన చూసింది, చిన్నగా గర్జించింది, మరియు కొంతసేపటి తర్వాత వెళ్ళిపోయింది. చెట్టు మీద నుంచి చూసిన అర్జున్ నిశ్శబ్దంగా ఉన్నాడు. వీర్ చిన్నగా నవ్వాడు. అర్జున్, నేను నేడు ఒక బుద్ధి తెలుసుకున్నాను. ఏమిటది? అర్జున్ ఆసక్తిగా అడిగాడు. వీర్ స్నేహితుడి కళ్లలోకి చూసి చెప్పాడు, అది నాతో చెప్పింది, అసలైన స్నేహితుడు కష్టకాలంలో వదిలిపెట్టడు. అర్జున్ గుండె లోతుల్లో పశ్చాత్తాపం కలిగింది. అతను గ్రహించాడు, స్నేహం అంటే కేవలం సరదా కాదు, అది నమ్మకం, నిబద్ధత, కలిసుండటమే. రెండు స్నేహితుల అనుబంధం మరింత బలంగా మారింది. మరునాడు ఉదయం వారు అడవిలో నుండి దారి కనుగొని చంద్రపూర్ చేరుకున్నారు. కాని ఉత్సవం కంటే వారు నేర్చుకున్న జీవన పాఠమే నిజమైన గెలుపు. నీడలో నిలిచినవాడు నిజమైన మిత్రుడు.